రాజశేఖర్. రాజశేఖర్. ఇక్కడ రాజశేఖర్. ఏ ఊరు? ఇదే గన్నారమే. గన్నారమేనా? గన్నారం. ఏం చేస్తుంటారు? నేను గల్ఫ్ నుంచి వెకేషన్ వచ్చిన, కువైట్ నుంచి. కువైట్లో ఉంటారా? ఏం కువైట్లో చేస్తారు? ఉంటాను. కువైట్లో ఏం చేస్తారు? డ్రైవర్ జాబ్ చేస్తా అక్కడ. డ్రైవర్ చేస్తారా? అవును. బాగానే ఉందంటే కువైట్ అంటే ఇప్పుడు అంత బాగాలేదు. ఇంతకు ముందులాగా ఇప్పుడు ఏ కంట్రీ కూడా లేదన్న. అంతేనా? ఈ చాలా చాలా మార్పు వచ్చేసింది. పనులు కూడా తక్కువైపోయినాయి. ఆ, చాలా మందికి ఇబ్బంది ఉంది. చేసుకునే వాళ్ళకు పర్లేదు ఇప్పుడు. ఉమ్. గల్ఫ్ బాధితులు అంటే కొంచెం మీ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. చాలా ఎందుకంటే చూసినాం కదా గల్ఫ్లో ఎట్లుంటుంది ఏం కథ అనేది. అసలు కరెక్ట్ లేదు ఇప్పుడు. ఇంతకు ముందులాగా లేదు. అంటే అక్కడ ఇబ్బందులు ఏం లేవు కదా మీకు అక్కడ? ఇబ్బందులు అంటే ఏం లేవు. అదే ఇప్పుడు వెకేషన్లో వచ్చినా మళ్ళీ వెళ్ళాలా. ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే మెయిన్, కొత్తగా వచ్చే వాళ్ళకు పనులు దొరకడం చాలా కష్టం. కష్టం. చాలా కష్టం. ఉమ్. కంపెనీలో అయితే ఓకే పర్లేదు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఇట్లా బయట వీసాలు వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనులు దొరకకపోవడము చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అక్కడ. అంతే. అంతే. వీళ్ళని ఆదుకోవడానికి సర్కార్ ఏం పని చేయట్లేదు కదా? సర్కారు ఏం పని చేస్తలేదు. మన ఇప్పుడు తెలంగాణలో మన కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు, టీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు మనం చూసినాము. ఆ, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వల్ల కూడా ఏం కాదు. ఒకవేళ బీజేపీ కనుక వస్తే మనం చెప్పలేం డెవలప్ అవుతుంది కావచ్చు. అంటే 100% అయితే కన్ఫర్మ్ చెప్పట్లేదు. ఆ, కాకపోతే డెవలప్ అవుతుందనే నమ్మకం అయితే ఉంది. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాక ఉంటారా ఇక్కడ? ఎలక్షన్స్ అయ్యేదాకా ఏమో చెప్పలేమన్నా. చెప్పలేరా? అవును. ఉందా మీకు ఇక్కడ ఓటు ఉందా? ఉంది. ఓటు ఉందా? ఉంది. మరి రాజకీయాలు ఏమనుకుంటారు గన్నారోళ్ళ? అదే గల్ఫ్ వాళ్ళు ఏమనుకుంటారు గల్ఫ్లో? గల్ఫ్లో ఆల్మోస్ట్ బీజేపీకి సపోర్ట్. అంతేనా? ఎక్కువ మట్టుకు అయితే బీజేపీకే తెలంగాణ సపోర్ట్. నుంచి గల్ఫ్లో వేరు కదా? చాలా మంది ఇక్కడ కూడా లాస్ట్ టైం అసలు బీజేపీ రావాలని చాలా మందికి ఉండే. ఆ, కాకపోతే అది ఏ కారణాల వల్ల కాంగ్రెస్ వచ్చిందో కూడా ఎవరికి కూడా అర్థం కాలే. ఆ. ఇక్కడ కాదు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్ల మీద గల్ఫ్లో ఉండేటువంటి మీ ఫ్రెండ్స్, మీ మనుషులు అంతా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ నేను చెప్తున్నా కదన్న, ఆల్మోస్ట్ ఎక్కువ మటుకు అయితే బీజేపీకే సపోర్టు. గల్ఫ్లో ఉన్న వాళ్ళం అయితే బీజేపీకి ఫుల్ సపోర్ట్. ఉమ్, కానీ ఇక్కడ లోకల్లో మాత్రం మీకు తెలిసే కదా ఎట్లుంటుందో. కానీ గల్ఫ్ ప్రకారం మాత్రం బీజేపీకే ఫుల్ సపోర్ట్. అంతే. అంతే. అసలు అక్కడ తెలుసా మోడీ ఎవరో గల్ఫ్లో? ప్రతి ఒక్కరికి తెలుసు అన్న. మోడీ మనకు తన దేవుడు. ఆ? దేవుడు అన్న చెప్పాలంటే గల్ఫ్లో? గల్ఫ్లో ఆ, ఎవరైనా కానీ ఇప్పుడు మన టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ. 100లో ఒక 10% అంతే. ఉమ్. 90% మాత్రం బీజేపీ కన్ఫర్మ్. నరేంద్ర మోడీ సర్కార్ వచ్చినాక మీ గల్ఫ్లో ఉపయోగపడ్డదా నిజానికి? గల్ఫ్లో ఉపయోగపడ్డదంటే నాకు అంత ఐడియా లేదు కానీ రూల్స్ మాత్రం కొన్ని చేంజ్ అయినాయి మన ఇండియన్స్ మీద. ఇట్లా అట్రాసిటీస్ తగ్గినాయా? తగ్గినాయి. అవి ఇంతకుముందు లాగా లేదు. 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 ఓకే. అంటే మీరు పనిచేసే చోట్ల కూడా ఇండియన్స్ మీద రెస్పెక్ట్ పెరిగిందా? నిజమేనా? రెస్పెక్ట్ ఉంది. అదైతే వాస్తవం. ఆ? అదైతే వాస్తవం. నిజంగా? ఇండియన్ అంటే ఇప్పుడు సపోజ్ కువైట్ వాళ్ళు ఒక్కొక్కరు ఎవరన్నా ఒకవేళ పోలీసు వాళ్ళు ఆపారు అనుకో అక్కడ, ఉమ్, వాళ్ళు అడుగుతారు ఉమ్, ఏ కంట్రీ అని. ఉమ్. ఇండియా అన్నాం అనుకో, ఇండియా అని వాళ్ళు ఇట్లా నవ్వుతూ చెప్తారు అన్నట్టు, నవ్వుతూ మాట్లాడతారు. ఓకే. బాగుంటుంది అంటే అది మోడీ లేకముందు రెస్పెక్ట్. అప్పుడు అప్పుడు అంత ఐడియా లేదని. అప్పుడు వేరే కంట్రీలు ఉన్నాం, ఎందుకంటే 2014 నుంచి కదా. కానీ ఇప్పుడు మాత్రం రెస్పెక్ట్ అనేది ఉంది మన ఇండియా అంటే పక్కా. షూర్ నిజం అది. లేకపోతే ఏదో మోడీ లేదు. చేసి డ్రామాలు చేస్తారు అట్లా అబద్ధం మాత్రం ఏం లేదు. ఉన్న ఫ్రాంట్ చెప్తున్నాను నేను అంతే. అక్కడ. మోడీ అంటే నిజంగా కూడా అక్కడ ప్రభుత్వాల చా చాలా రెస్పెక్ట్ ఉన్నది. రెస్పెక్ట్ ఉందా? రెస్పెక్ట్ చాలా ఉంది. అక్కడ ప్రజల్లో కూడా ఉందా? అక్కడ ప్రజల్లో అంటే మనము అంతా మీరు ఇక్కడ నుంచి భారతదేశం నుంచి పోయిన ప్రజల్లో మోడీ అంటే గౌరవం ఉందా అక్కడ నిజంగానే? చాలా మందికి ఉంది. చాలా మందికి ఉంది. లేకపోతే రాహుల్ గాంధీ లేకపోతే బీఆర్ఎస్ ఎవర వాళ్ళ పేరు కూడా తీయరు చెప్పాలంటే. ఉంటుందా? అంతే. కొన్ని మన కొన్ని యూనియన్స్ ఉన్నాయి అక్కడ. మన బీఆర్ఎస్కు సంబంధించిన యూనియన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అది ఇంతకు ముందు, ఇప్పుడు ఏం లేదు. కాకపోతే ఇప్పుడు బీజేపీ నుంచి ఏదైనా యూనియన్ అంటే ఉన్నాయి కావచ్చు, నాకు అంత ఐడియా లేదు. కాకపోతే సపోర్ట్ మాత్రం బీజేపీ కన్నా 100% ఫుల్ సపోర్ట్. ఇక్కడ గెలిచే అవకాశం ఉందా మీ దగ్గర? మీ గన్నారంలో నిజామాబాద్లో? నిజామాబాద్లో మాత్రం కన్ఫర్మ్ అనుకుంటున్నాం. లాస్ట్ టైం ఎందుకంటే బాజిరెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడే అర్థమైపోయింది సీన్ అందరికీ. ఇప్పుడు ఎంపీగా పోటీ చేసినా కానీ కూడా గెలవడు. గెలవడు. ఇక్కడ ఎమ్మెల్యే పాపం సానుభూతి ఉంటుంది కదా? ఎమ్మెల్యే సానుభూతి అని ఉంటుంది. కాకపోతే అది ఇంతకుముందు ఉన్నట్టు మాత్రం ఉండదు ఇప్పుడు. ఉంటుందా? ఉండదు ఇప్పుడు. బాజిరెడ్డి. గెలుస్తాడా గెలవడా అది పక్కన పెడితే మళ్ళీ బీజేపీ అరవింద్ వస్తాడని నమ్మకం అవుతుంది మాకు. నా పేరు వెంకటరెడ్డి, వెంకరెడ్డి గారు. గన్న గ్రామం, గన్నారమేనా? ఇందల్వాయి మండల్, ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లా. ఆ, ఏం చేస్తున్నారు మీరు? నేను అగ్రికల్చర్, అగ్రికల్చర్ చేస్తున్నారు. ఏం పండిస్తున్నారు? వరి వరి పసుపు అగ్రికల్చర్. పసుపు పండుతుందా? పసుపు రేట్ ఏంది పరిస్థితి? పసుపు రేటు
ఇలా నరేంద్ర మోడీ గారి పుణ్యమని ఇలా 18,000 20,000 రూపాయలు వలుకుతుంది మార్కెట్లో పసుపు. పసుపు రేటుకి మోడీకి మీ బీజేపీకి సంబంధం లేదు అనేటువంటిది అంటున్నారు కదా. అది ఉట్టి మాట. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మీరు కూడా చూసి ఉంటారు ఒక విలేకరుగా. ఇలా ఎట్లా ఉండే దయనీయ స్థితిలో, దేశం కూడా దయనీయ స్థితిలో ఉంటే ఇలా మోడీ గారు వచ్చే ప్రపంచ దేశాలకు ఒక ఇండియా అంటే అందరికీ కూడా తెలుస్తుంది. ఇలా యువత కూడా 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ దాకా ఎవరిని అడిగిన నరేంద్ర మోడీ అంటారు. విదేశాలలో కార్మికులుగా బతికి ఎంతో దయనీయ స్థితిలో ఉంటే కూడా ఇలా మోడీ పుణ్యమాని ఇలా భారతదేశంకి ఒక గుర్తింపు వచ్చింది. ఇలా గ్రేట్ మోడీ. మోడీ లేనిది అసలు భారతదేశమే లేదు. ఎంత పండిస్తారు మీరు పసుపు, ఎంత పండిస్తారు? మేము ఇంతకుముందు వండిస్తుంటే కానీ ఇప్పుడు టోటల్గా వరేస్తాను నేను. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేట్ లేక ఇక మేము వరికే డిసైడ్ అయినాం కాబట్టి ఊర్లో వరేస్తాను నేను అంతే. వరి అరవింద్ మోడీ మోడీ బీజేపీ తప్ప అసలు రానే రాదే. ఇప్పుడు మినిమం 360-70 సీట్లు అయితే కంపల్సరీ మన ఇండియాలో ఇలా మోడీ గెలుస్తాడు. అరవింద్ని చూసి ఎవడేడు, మోడీని చూసి ఒకటిస్తారు. మోడీని చూసి 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ దాకా ఒక్కోటి కూడా బాదుకోదు, బీజేపీకే పడుతుంది. ఆ పిచ్చి పథకాలు పెట్టి అన్ని స్కీములు పెట్టి ఇలా బీజేపీ ఎందుకంటే ఇక దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న మోడీ కాబట్టి ఇవి స్కీములు ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ రాష్ట్రాల్లో కొంచెం ఉన్నది కానీ లేకపోతే మోడీ ఈజ్ గ్రేట్. ఇలా మోడీ అంటే గల్పు ప్రతి ఒక్క గల్పు కార్మికుని అడుగుండి. ఇలా 300-400 మంది ఉంటారు గల్పు కార్మికులు ఈ ఊర్లో. ఇలా గల్పు కార్మికులు ఇలా కువైట్, దుబాయ్, ఇరాన్, ఇరాక్ ఈ దేశాలలో కూడా చాలామంది, దుబాయ్లో అయితే చాలామంది ఉంటారు, మా ఊరు నుంచి కువైట్లో కూడా ఉంటారు. ప్రతి ఒక్కడు ఇలా మోడీ వల్లనే మాకు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాం. అక్కడ దేశాలలో కూడా మాకు ఒక చెప్పుకోవడానికి ఒక ఏంటంటారు ఎంబెస్ కోయటానికి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉన్నది ఇలా మోడీ బట్టి అని మా వాళ్ళు, మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు. ఇలా మోడీ లేకపోతే మా బతుకులు ఇట్లా లేవు అని కూడా చెప్తారు. ఇలా మోడీ వల్లనే ఇలా భారతదేశం కూడా ఇలా మీకు కూడా తెలుసు ఇలా మోడీ అంటే ఏంది. ఇలా మోడీ లేకుంటే అసలు భారతదేశమే లేదు. నేను ఒక రైతుని, ఇంకా నాకు కూడా అంత తెలియదు కానీ ఒక తెలిసినంత మటుకు చెప్తాను. ఇంకా తెలియని ఇంకా చదువుకున్న వాళ్ళు, మేధావులు మస్తు మంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఇలా దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది. రైతులకు చెయ్యలేదు అనడం అది మూర్ఖత్వం. రైతులకు ఏం సంబంధం లేదు మోడీ అంటున్నారు. ఎందుకు సంబంధం లేదు. ఇలా ధాన్యం చూడేసి ఎట్లా గోదాములు ఉంటున్నాయి, ఇట్లా ఇవన్నీ ఎట్లా పోతున్నాయి. ఇలా ఏదో మీది మాటలా చెప్తాము. రాష్ట్ర కేంద్రం సహాయం ఉంటేనే కదా ఎడకెళ్ళుకుంటారు. కేంద్ర సహాయంతోనే కదా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇలా స్టూడెంట్ని అడగండి, ఇలా గల్ఫ్ కార్మికులు అడగండి, ఎవరిని అడగండి, మోడీ లేని అసలు మన దేశమే లేదు. ఆయన ఎక్కడి నుంచి మోడీ తర్వాత యోగి మన దేశానికి ప్రధాని కూడా అవుతాడు ఖచ్చితంగా ఆయన్ని.